స్థూల బడ్జెటరీ మద్దతు అంటే ఏమిటి అని అడగవచ్చు. మరి దీనికి తెలుసుకోవాలంటే ఏమిటి? భారత ప్రభుత్వము పంచవర్ష ప్రణాళికలను అమలుపరచడానికి లేక ప్రభుత్వ రంగంలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైనటువంటి నిధులను అనేక ఆధారాల ద్వారా సమీకరించుకుంటుంది. వాటిలో స్థూల బడ్జెటరీ మద్దతు అనేది ఒకటి. దీనినే దేశీయ వనరులు అని అంటారు. ఎందువల్ల దేశీయ వనరులు అంటారంటే బడ్జెట్లను ప్రణాళికలను అమలుపరచడానికి అవసరమైనటువంటి నిధులన్నిటినీ కూడా ప్రభుత్వము దేశ భౌగోళిక సరిహద్దుల లోపలనే సమీకరించుకొనుచున్నది. అందువల్ల దీన్ని ఏమంటారంటే స్థూల బడ్జెటరీ మద్దతు లేక దేశీయ వనరులు అని అంటారు. వీటిని అనేక మార్గాలుగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ నందలి రెవెన్యూ ఖాతాలో ఏమైనా మిగులు నిధులు ఉంటే ఆ నిధులను వాడుకుంటారు. వీటితో పాటు మూలధన వసూళ్లు, సంపద ఆస్తుల ద్వారా ఆర్జించినటువంటి ఆదాయాన్ని తీసుకుంటారు. మరి దేశంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయండి. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క లాభాలన్నిటినీ వాడుకుంటారు. బహిరంగ మార్కెట్ రుణాలు, వీటినే దీర్ఘకాలిక రుణాలు. భారత ప్రభుత్వము దీర్ఘకాలిక రుణాలను లేక మార్కెట్ రుణాలను సమీకరించుకుంటుంది. వీటితో పాటు ప్రత్యేక సెక్యూరిటీలు అంటారు. ఈ ప్రత్యేక సెక్యూరిటీలనే డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ అని కూడా అంటారు. ఈ డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ అని ఎందుకు అనాలంటే ప్రభుత్వం దగ్గర 3 ఖాతాలు ఉంటాయి. ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ అని, కాంటింజెన్స్ ఫండ్ అని, పబ్లిక్ అకౌంట్ అని. ఈ పబ్లిక్ అకౌంట్లో చిన్న మొత్తాల పొదుపులు, ప్రావిడెంట్ ఫండ్లు, కంపల్సరీ డిపాజిట్స్ ఉంటాయి. ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం రుణంగా వాడుకుంటుంది. అదేవిధంగా ఆర్బీఐ వద్ద పోస్టల్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, రైల్వే డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్ల రిజర్వ్ ఫండ్స్ ఉంటాయండి. వాటన్నిటినీ కూడా వాడుకుంటాయి. ఈ విధంగా సమీకరించుకునే నిధులను స్థూల బడ్జెటరీ మద్దతు అని అంటారు. దీనినే దేశీయ వనరులు అని అంటారు.